కర్కాటక రాశి వారికి అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహస్థితి 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 16 నుండి సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 20 తర్వాత మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీన రాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే జన్మ సమయంలో చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడాను కర్కాటక రాశి జాతకులు అన్నమాట. అలాంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు జన్మస్థానంలో సామాన్యం. గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. వక్రించడం మూలకంగా అష్టమ స్థాన ఫలితాలు కూడాను కొంత ప్రభావాన్ని చూయిస్తాయి. ఆ విధంగా 9, 8 స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఫలితం ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. రాహువు కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే కుజుడు, కొంతవరకు బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో అనుకూలంగా ఉన్నాయి. మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసము కొంత పరీక్షా సమయమే. అన్ని విషయాల లోపల కూడాను కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. 1కి 4 సార్లు ఆలోచించాలి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోవాలి. ఎవ్వరు ఏది చెప్పినప్పటికీ బ్లైండ్గా మీరు వినకుండా అందులో కొంత మనస్సు నిలిపి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మాసంలో ముఖ్యంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడడం మంచిది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కొన్ని పనులు మీకు సాఫల్యమవుతాయి, పనులు నెరవేరుతాయి. అయితే వారి మూలకంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు, మిగతా విషయాలలో వారి మూలకంగా కొంత మీకు ఇబ్బందులు తలెత్తడము, మిస్గైడ్ చేయడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిది. సంఘంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో స్నేహం మట్టుకు ఏర్పడుతుంది ఈ మాసంలో. అది కొంతవరకు మీకు కలిసి వస్తుంది. కోర్టు పనులలో సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటి వాతావరణం ముఖ్యంగా మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. బయట ప్రపంచంలో మీకు ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పనులు కాకపోవడము, మధ్యలో నిలిచిపోవడము, వీటి మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కుటుంబ వాతావరణం మట్టుకు మీకు చాలా సపోర్టింగ్గా ఈ మాసంలో ఉంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు.
భార్యతో, కుటుంబ పెద్దలతో ఆనందంగా ఉంటారు. వాహనం మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వాములతో పూర్వం ఉన్నటువంటి విభేదాలు కొంత ఈ మాసంలో దూరమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మంచి అవగాహనతో ముందుకు వెళతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి కావడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మీరు అనుకున్న లెవెల్లో మీకు ఫలితాలు ఉండకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ఒక శుభ పరిణామం ఏంటంటే ఆదాయం మీకు స్థిరంగానే ఉంటుంది, నిలకడగానే ఉంటుంది. రాబడి కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నిలకడగా ఉంటుంది. మీరు ఊహించిన డబ్బు వస్తుంది. ఇకపోతే సమయానికి మట్టుకు చేతికి రాదు. సమయానికి చేతికి రాకపోవడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించేటువంటి విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. చేసేటువంటి వృత్తి, చేయు వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. ఈ రెండింటిలో మట్టుకు మీకు అనుకూలమైనటువంటి మాసం. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఆఫీసులో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. హైయప్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో కానివ్వండి, సమన్వయతతో ముందుకు వెళ్ళాలి. బాగా ఆలోచించి ఒక సఖ్యతతో, ప్రేమ భావంతో వీళ్లతో మీరు ఉన్నట్టయితే మీకు పనులు కలిసి వస్తాయి. ఇకపోతే అధికారుల ఆదరణ కొరకై, అధికారుల మన్ననల కొరకై మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. ఈ మాసంలో వారి మూలకంగా ఫ్రీక్వెంట్గా మీరు విమర్శలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కంటిన్యూ అవుతాయి. దీనిపై మనస్సు నిలపాలి. పూర్వము చాలా రోజుల నుంచి ఉన్నటువంటి తగాదాలు, ఆస్తుల విషయంలో, భూముల విషయంలో తగాదాలు పరిష్కారం వైపుకు మీరు కొంత మనస్సు నిలపాలి. లేని పక్షంలో భారం పెరిగిపోతుంది. అప్పుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధైర్యానికి గురి అవుతారు. కాబట్టి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీరు మనోధైర్యాన్ని పెంచుకోవడం ఈ మాసంలో చాలా అవసరము. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో, సాహసంతో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మంచి పనులు, సాఫల్యము, లాభదాయకముగా ఉండే అవకాశాలు కూడాను ఈ మాసంలో బాగా కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటికి మీరు కొంత ముందు జాగ్రత్తతో ప్రిపేర్ అయ్యి, అంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపాలి. అష్టమ రాహువు, భాగ్య అష్టమ స్థానాలలో శనేశ్వరుడి యొక్క ప్రభావము, ధనస్థానంపై కేతువు యొక్క ప్రభావము, ద్వాదశ స్థానంపై గురువు యొక్క ప్రభావము, ఇలా ఈ స్థానాలలో గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ మీకు అన్నిటికంటేనూ ఈ ఆగస్టు మాసంలో భార్య పిల్లల యొక్క సపోర్ట్ బాగా కనబడుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము కొనసాగుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ఆగస్టు మాసంలో వారి యొక్క సహాయాన్ని తీసుకోండి. స్నేహితులు, భార్య పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క మాటలను మీరు విని జాగ్రత్తగా పనులు చేపట్టినట్టయితే కొన్ని నష్టాలను, కష్టాలను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము,
ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారీ ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం.
దానము, యజ్ఞము, తపస్సు, ఈ మూడు ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి, దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు. గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి.
మినుములను దానంగా ఇవ్వండి, గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.